హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్‌గా మళ్ళీ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మీరు గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే మార్కెట్ మల్టిపుల్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయ్యాయన్నమాట. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో మల్టిపుల్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయ్యాయో, సో, మీరు చూడాల్సిందేంటంటే ఆ నెక్స్ట్ 15 మినిట్స్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో, ఆ 15 మినిట్స్ తర్వాతే మీరు ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో, చాలామంది ఏం చేస్తారంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కంప్లీట్‌గా రికవరీ అవుతుందని చెప్పి ఇక్కడ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే ఈరోజు బోల్తా పడిందనే చెప్పాలి. సో, మీరు మల్టిపుల్ గ్యాప్ అప్స్ మీరు చూస్తే చూడండి మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఈ డే మార్కెట్. దాని తర్వాత మళ్ళీ మండే మార్కెట్ హ్యూజ్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇలా మల్టిపుల్ గ్యాప్ అప్స్ ఓపెన్ అవ్వినప్పుడు మీరు మార్కెట్‌లో అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏ డైరెక్షన్‌లో ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. సో, మీరు మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్‌లో ఏమైంది? 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్‌లో హ్యూజ్‌గా ఫాల్ అయిన తర్వాత ఏదైతే ఒక స్ట్రాంగ్ మనం ఏదైతే ఇక్కడ ఒక లెవెల్ ఉందో, ఈ లెవెల్‌లో స్లైట్‌గా రిజెక్షన్ కనిపించింది. సో, మనం ఈ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేయాలి. సో, వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకు అంటే, మనకు ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఏ డైరెక్షన్‌లో ఉంటుంది? లేదా ఇక్కడ ట్రాప్ ఏమైనా గురవుతుందా? మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి ట్రాప్ ఏమైనా గురవుతుందా అనేది చూసుకోవాలి. సో, ఈ 2 క్యాండిల్స్ మనకు కన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్‌లో ఫాల్ అయ్యే సైనే కనిపిస్తుంది అని. మీకు క్లియర్‌గా ఇండికేషన్ ఇచ్చాను. నేనిక్కడ ఏదైతే స్ట్రాంగ్ మనం లెవెల్ ఇచ్చానో, ఈ లెవెల్‌లో ఎప్పుడైతే రిజెక్షన్ కనిపించిందో, సో, సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. మార్కెట్‌ని కిందకి తోలుస్తారు అని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ, ఇక్కడ మనం పుట్ ఆప్షన్‌ని తీసుకోవాలన్నమాట. సో, అదే విధంగా నేనిక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్ అయితే నేను క్యాప్చర్ అనేది చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ ఒక రేంజ్‌లో కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే రేంజ్‌లో మార్కెట్ అయితే బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఇక్కడ ఆల్రెడీ మొమెంటమ్ జరిగిపోయింది. ఒక 400, 500 పాయింట్స్ వరకు మార్కెట్ మొమెంటమ్ జరిగిపోయింది. సో, జరిగిన తర్వాత ఇంకా మాక్సిమం ఈ రేంజ్‌లో కన్సల్టేషనే జరుగుతది. సో, ఇది మీరు ప్రీవియస్‌గా చూసుకున్నా సరే మీకు అర్థమైపోద్ది. అందుకే నేనేం చెప్తున్నానంటే మార్కెట్‌లో ఎప్పుడైనా సరే మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పుడు 11:00 లోపే మనకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలా. ఎందుకంటే ఆప్షన్ మనం బయింగ్ చేస్తున్నప్పుడు లాంగ్ వెయిటింగ్ చేసుకోకూడదు. ఎందుకంటే లాంగ్ వెయిటింగ్ ఇట్ విల్ కిల్ యువర్ ఏదైతే మనం ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇదైపోద్దనమాట. అంటే కన్సల్టేషన్ అయ్యే కొద్దీ ప్రీమియమ్స్ ప్రైస్ అనేది తగ్గిపోతుంటది గ్రాడ్యుయల్‌గా. అలా తగ్గిపోయి జీరో అయిపోద్ది. ఆ చైన్ యొక్క నేచర్ అది. సో, మీరది బాగా అబ్జర్వ్ చేసుకోవాలా. ఓకేనా? సో, నేనైతే ఈ విధంగా నేను ఎంట్రీ తీసుకున్నాను. నాకైతే ఈ విధంగా ప్రాఫిట్ వచ్చింది. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. సో, నేనేదైతే ఇక్కడ డ్రా చేశానో